గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు మెసెంజర్ రెసిడెన్షియల్ డిజిటల్ క్లాస్. ఈరోజు మనం 10th క్లాస్ తెలుగు మీడియం సోషల్ సబ్జెక్ట్ సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఉపాధి ఉత్పత్తి అనేటటువంటి పాఠ్యాంశాన్ని గురించి మనం నేర్చుకుందాం ఈరోజు. సాధారణంగా ఉత్పత్తి అనేది అది ఒక రంగం. ఉత్పత్తి అనేది సాధారణ వ్యవసాయ రంగం తీసుకున్నాం అనుకోండి. వ్యవసాయ రంగంలో పంటలు రైతులు పండించిన తర్వాత వేసిన మొదలు తర్వాత అయిన తర్వాత చక్కగా పంట కోతకు రావడం జరుగుతుంది. దానికి ఉత్పత్తి వస్తుంది. ధాన్యం కానీ గోధుమలు కానీ ఏదైనా దానికి పంట వ్యవసాయ ఉత్పత్తి అంటారు. అదే పరిశ్రమలో తయారీ రంగం ఉంటుంది. అంటే పరిశ్రమ ద్వారా వస్తువులు తయారు చేస్తారు. అంటే పెన్నులు, పుస్తకాలు, ఆటోమొబైల్స్ ప్రతిదీ కూడా పారిశ్రామిక రంగ ఉత్పత్తి అంటారు. దాన్ని పారిశ్రామిక రంగ ఉత్పత్తి అని అంటారు. తర్వాత సేవా రంగ ఉత్పత్తి అంటే కంటికి కనిపించకుండా మరి ఆ ఉత్పత్తి అనేది కొనసాగడం జరుగుతూ ఉంటుంది. అంటే సేవల ద్వారా డాక్టర్స్, టీచర్స్, లాయర్స్, అలాగే పోస్ట్ ఆఫీస్, రైల్వేస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీస్, అలాగే హోటళ్ళు, ఇవన్నీ కూడా ఏమంటే ఉత్పాదక రంగంగా ఉంటాయి. ఉపాధి వీటిల్లో పనిచేయడానికి ఉత్పత్తి కానిటువంటి వాటితో అందులో పనిచేస్తూ జీవించేదాన్ని ఉపాధి అంటారు. ఈ విధంగా మనం ఆలోచన చేసుకుంటే దీని యొక్క త్రైమాసిక రంగంలో ఏం చేస్తారు? ప్రతి గత 4 ఏళ్ళు అతి తక్కువగా అంటే 4.4 ఏప్రిల్ జూన్ 2013-14లో ఈ యొక్క ఉత్పాదకత అనేది 4.4% ఉంటే అది మరి జనవరి మార్చిలో 4.8 కింద ఉండడం జరిగింది. అంటే ప్రతి 3 నెలలకి త్రైమాసికం అంటే 3 నెలలకు ఒకసారి దేశీయంగా వార్షికంగా కూడా ఈ శాతాన్ని కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు దీనికి వృద్ధి రేటు చూస్తుంటే 2.1%గా తయారీ పరిశ్రమలో వ్యవసాయం త్రైమాసికంలో వ్యవసాయం 2.7%గా, అదే కనుక మరి తయారీ పరిశ్రమ చేతిగా 1.2గా ఉన్నట్టుగా కోరుకుంటున్నట్టు మనం తెలుసుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఉపాధిక రంగం ఈ రంగాల్లో ఉత్పత్తి ఉపాధి తీసుకున్నప్పుడు ఆర్థిక వ్యవస్థలోని రంగాలు మన సాధారణ వ్యవసాయం కానీ, సేవా రంగం కానీ, లేదంటే మరి పారిశ్రామిక రంగం కానీ ఏదైనా మరి రంగాలు అంటారు ఆర్థిక వ్యవస్థలో. ఇవి 3 రంగాల కింద 3 పనులు కనపడుతూ ఉంటాయి. వీటి ఆర్థిక వ్యవస్థలోని రంగాలు పనులు ప్రధానంగా పనులు బట్టి 3 రకాలు విభజించాలి. అందులో మొదటి దాన్ని ప్రాథమిక రంగం అంటారు. అందులో ఏమొస్తాయంటే వ్యవసాయం అంటే అగ్రికల్చర్గా పనిచేస్తున్నటువంటి నేల నుంచి పండించేటువంటి పంట వ్యవసాయం. మత్స్య పరిశ్రమ, మత్స్యం అంటే సముద్రంలో చేపలు సముద్రంలో కానీ, నదులు కానీ, మహాసముద్రాలు కానీ, కాలువలు కానీ, చెరువులు కానీ ఏదైనా కానీ పంచే దాని నుంచి వచ్చేదాన్ని మత్స్య పరిశ్రమ అంటారు. అటువంటి అటవీ అంటే మనకు కంటికి కనిపించేటటువంటి మరి భూమి మీద భౌగోళిక అటవీలు ఒకటి సహజ సిద్ధంగా అనేక చెట్లు ఉంటాయి. ఆ చెట్లతో పాటు జంతు జలాలు ఉంటాయి, జంతు జీవరాశులు ఉంటాయి, అనేక విధమైన కీటకాలు నివసిస్తూ ఉంటాయి. అటవీ పరంగా వచ్చేటటువంటివి. అలాగే వనులు భూమి క్రింద ఉండేటటువంటి ఇనుము, మాంగనీసు, బంగారం ఇవన్నీ కూడా వనుల కింద మనం చేయడం అనేది జరుగుతుంది. వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ, వనులు వీటిని ఏమంటామంటే మనం సాధారణంగా మనకి పనుల కింద వ్యవసాయం మొదటి రకం పనుల కింద మనకి కేటాయించడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తుంటే 2వ రకం పనులు ఏంటంటే యంత్ర పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం. మరి యంత్ర పరిశ్రమ అంటే కుటీర పరిశ్రమ, ఇంటి వద్దే మరి బొట్టులు, అలాగే మరి చేతలు తయారు చేయడం, అలాగే చిన్న చిన్న కుండలు తయారు చేయడం, ఇలాంటివి అంటే భారీ పారిశ్రామిక యంత్రాలు, భారీ పరిశ్రమ యంత్రాలు ఉపయోగించి ఆటోమొబైల్స్, అలాగే మరి పెద్ద పెద్ద పరిశ్రమలు అవి వాటితో పాటు ఇతర చిన్న తరహా పరిశ్రమలు ఇవన్నీ కూడా 2వ రకం పనులకు రావడం జరుగుతుంది. ఇక 3 వస్తువులు నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలు అందించేది ప్రజలకు మరి అందించే వాటిని ఏమంటారంటే మరి సేవా రంగంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది 3వ రకం పనులకు రావడం జరుగుతుంది. ప్రథమ రకం అంటే ప్రధానమైనది, 2వ రకం, 3వ రకం. ఈ 3 కలిపి ఏమంటామంటే మనకి మరి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు 3 రకాలు కనపడుతున్నాయి. ఒకటి ప్రాథమిక రంగం. ఈ ప్రాథమిక రంగంలో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ, వనులు రావడం జరుగుతుంది.
ఇక రెండవది ద్వితీయ రంగం. ఇందులో యంత్ర పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం మరియు ఇతర పరిశ్రమలు మరి ఉపయోగించడం తయారు చేసేది కూడా ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగం. మూడవది సేవా రంగం అంటే టెరిటరీ అంటారు. కిన్నీ సెక్టార్, టెరిటరీ సెక్టార్, వ్యవసాయ సేవా సెక్టార్ అంటారు. వస్తువులు నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలు అందించేవి. ఇవి ప్రధానంగా మూడు రకమైన పనులు మన ఆర్థిక రంగంలో కనపడుతూ ఉంటాయి. పట్టికలో వ్యవసాయము అలాగే పరిశ్రమ సేవా రంగాలు మరి ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి అందులో ఉన్న వారిని ఏ రంగానికి వర్తిస్తారో మనం వర్గీకరించినట్లయితే బట్టలు కుట్టేవారు సాధారణంగా ఇతర పరిశ్రమలకు రావడం, బుట్టలు అల్లేవారు చిన్న తరహా పరిశ్రమలకు రావడం జరుగుతుంది. పూల సాగు చేసేవారు వ్యవసాయ రంగ పనుల్లోకి రావడం జరుగుతుంది. పాలు అమ్మేవారు ఇతర పరిశ్రమలు దానికి రావడం జరుగుతుంది. చేపలు పట్టేవారు మరి ప్రాథమిక రంగం వ్యవసాయం దాంట్లోకి రావడం, మొదటి రకం పనుల్లోకి రావడం జరుగుతుంది. మత బోధకులు, పూజారులు వీరు సేవా రంగానికి అంటే మూడో రకం పనుల్లోకి రావడం జరుగుతుంది. ఉత్తరాలు, బట్వాడా చేసే కొరియర్ వీరు మూడో రకం పనులు చేయడానికి అవకాశం జరుగుతుంది. అలాగే మరి ఈ విధంగా మరి మీరు ప్రతి వారి గురించి మరొకసారి చెప్తున్న బట్టలు కుట్టేవారు ఇక్కడ ఏంటంటే మరి ఇతర పరిశ్రమలోకి రావడం జరుగుతుంది. రెండో రకం దానికి బుట్టలు అల్లేవారు రెండో రకం పరిశ్రమలోకి రావడం, పనుల్లోకి రావడం జరుగుతుంది ఆర్థిక రంగంలో. పూల సాగు చేసేవారు వ్యవసాయ రంగం మొదటి రకం పనులలోకి రావడం జరుగుతుంది. అలాగే పాలు అమ్మేవారు రెండో రకం పనుల్లోకి రావడం జరుగుతుంది. చేపలు పట్టేవారు మత్స్య పరిశ్రమ ఇది మొదటి రకం పనుల్లోకి రావడం జరుగుతుంది. అలాగే మత బోధకులు, పూజారులు మూడో రకం పనుల్లోకి రావడం, ఉత్తరాలు, బట్వాడా చేసే కొరియర్ అధికారులు మూడో రకం పనుల్లోకి రావడం జరుగుతుంది. ఇక అగ్గిపెట్టెలు కర్మాగారంలో పనిచేసేవారు వీరు ఇతర పారిశ్రామిక రంగానికి రావడం జరుగుతుంది. వడ్డీ వ్యాపారి వీరు సేవా రంగానికి రావడం జరుగుతుంది. తోటమాలి వీళ్ళు మొదటి రకం పనులు వ్యవసాయంలోకి రావడం, కుండలు చేసేవారు ఇతర పరిశ్రమలకు రావడం, తేనెటీగలు పెంచేవారు వ్యోమగామి వీరు మరి ఇతర పరిశ్రమలకు రావడం జరుగుతుంది. కాల్ సెంటర్స్ వీరు సేవా రంగం మూడో రకం పనుల్లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మరి ఆయా వృత్తి చేసే వారిని వర్గీకరించవచ్చు అనమాట. అంటే వ్యవసాయము, పారిశ్రామిక, సేవా రంగాల కింద మనము వర్గీకరించవచ్చు. క్రింద ఇవ్వబడిన పట్టికలో భారతదేశంలో 1972-73లోను తిరిగి 2009-10 అంటే 37 ఏళ్ల తర్వాత ఏ రంగంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారో తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే 1972-73లో వ్యవసాయ రంగంలో ఉపాధి 74% పొందుతుంటే పారిశ్రామిక రంగంలో 11%, సేవా రంగంలో 15% ఉపాధి పొందుతూ ఉన్నారు. అదే 2009-2010 నాటికి వ్యవసాయ రంగంలో 53% అంటే 74% నుంచి 53%కి తగ్గడం జరిగింది. పారిశ్రామిక రంగంలో 22% ఉపాధి పొందుతున్నారు. అంటే 11% 1972-73 ఉంటే అది 22%కి పెరిగింది. అటుకో 11% పెరగడం జరిగింది. అలాగే సేవా రంగంలో 15 నుంచి 20% పెరగడం జరిగింది. అంటే 10% పెంచడం జరిగింది. పట్టికలో మనం గమనించిన 1972-73లో 74% వ్యవసాయ రంగం ఉంటే అది 2009-10 నాటికి 53%కి తగ్గిపోయింది. అంటే వ్యవసాయ రంగం ఉత్పత్తి పనిచేసి ఉపాధి పొందేవారి శాతం తగ్గి పరిశ్రమ రంగానికి పెరగడం జరిగింది. 2011లో మరి 2000 ఇక్కడ మనకి పెరుగుదల చూసినట్లే 1972-73లో వ్యవసాయ రంగంలో 74% ఉంటే 2009-10 నాటికి 53%కి పడిపోయింది. అంటే ఉపాధి పొందేవారి శాతం తగ్గడం జరిగింది. పారిశ్రామిక రంగంలో 11% ఉన్నది 22%కి పెరిగింది. అంటే 11% పెంచడం జరిగింది. ఇక సేవా రంగంలో కనుక తీసుకుంటే 1972-73లో 15% ఉన్నవారు 2009-10 నాటికి 20%కి పెరగడం జరిగింది. అంటే 10% పెరిగారు. అంటే మొదటి రకం పనుల్లో ఉపాధి తగ్గి రెండవ రకం, మూడవ రకం అంటే ద్వితీయ రంగం మరియు తృతీయ రంగం పరిశ్రమలు అంటే శ్రేణుల్లోకి ఆర్థిక రంగ పనుల్లోకి ఉపాధి పెంచడం జరిగింది. అంటే అభివృద్ధి వైపుకి ప్రయాణం చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు.
కారణం ఏంటంటే మరి పారిశ్రామిక రంగం, సేవా రంగం అభివృద్ధి చెందడంతో వ్యవసాయ రంగం మీద ఆధారపడే వారు తగ్గి ప్రొడక్ట్ మాత్రం పెంచుతూ ఉన్నారు. ఈ విధంగా ఆర్థిక రంగంలో